రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములలో యెహోవా త్రోవలనియు కృపా సత్యమయములై ఉన్నవి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు దేవుడి యొక్క నిబంధనను, ఆయన యొక్క శాసనములను మనం గైకొనాలి. అది ఈ వాక్యమే. కాబట్టి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే వాక్యాన్ని మనము ధ్యానించి వాక్య ప్రకారము మనము నడుచుకుంటూ ఉంటామో అప్పుడు మన త్రోవలన్నీ కూడా దేవుని త్రోవలలో నడిపింపబడతాయి. ఆ త్రోవలు ఎల్లప్పుడూ కూడా కృపతోనూ సత్యముతోనూ నిండి ఉంటాయి. అందుకే మనము దేవుని యొక్క నిబంధనను అనుసరించి నడుచుకోవాలి. లేకపోతే మన మార్గములలో మనము అనేకమైనటువంటి ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుంది. మరి ఆది పురుషులైనటువంటి మానవులైనటువంటి ఆదాము హవ్వకు ఒకే ఒక్క నిబంధన చేశాడు దేవుడు. మీరు అన్ని చెట్లు ఫలములన్నీ తినవచ్చు, కానీ ఆ తోట మధ్య ఉన్నటువంటి ఒకే ఒక్క ఫలమును తినవద్దు అని చెప్తాడు. మరి అదే తోటలో జీవవృక్ష ఫలము కూడా ఉంది. అయితే దేవుడు దాన్ని తినొద్దని చెప్పలేదు. మంచి చెడ్డల వివేచననిచ్చేటువంటి ఆ యొక్క ఫలమును తినవద్దు, దాన్ని తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని చెప్పినప్పుడు మరి వారు ఆ మాటను పాటించాలి. అది ఒక నిబంధన. అయితే ఆ ఒకే ఒక్క నిబంధన, ఒకే ఒక్క శాసనము అప్పుడు వారు గైకొనలేకపోయారు. దాని ద్వారా లోకంలోనికి పాపము అనేది ప్రవేశించింది. ఆ పాపాన్ని పరిహరించటానికి మరలా దేవుడే తన యొక్క కుమారుడైనటువంటి యేసయ్యను పాపం లేనివాడిగా ఈ లోకంలోనికి పంపించి మన అందరి పాపములు ఆయన మీద మోపి పశ్చాత్తాపంతో మనమందరము కూడా ఆయనను ఎరిగి పాపములు కడిగి వేసుకోవాలని ఆయనను శిలువ మరణానికి అప్పగించాడు. దాని ద్వారా ప్రాయశ్చిత్తము ఆయన చేశాడు. కాబట్టి మనము ఆయన నిబంధనను, ఆయన శాసనమును గైకొని ముందుకు సాగితే మన త్రోవలన్నీ కృపా సత్యమయములుగా ఉంటాయి. అందుకే అనుదినము వాక్యమును ధ్యానించుట అనేది ఎంతో ప్రాముఖ్యం. దేవునితో సహవాసాన్ని మనం గనక కోల్పోయినట్లయితే సమస్తము కోల్పోయినట్లు అయిపోతుంది మన పరిస్థితి. అందుకే దేవుని యందు సహవాసము ఎన్నడూ కోల్పోకూడదు. ఆ సహవాసముకు మనకు అత్యధికంగా ఉపయోగపడేది ఈ వాక్యమే. వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీకు ధైర్యం వస్తుంది. వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది. వాక్యాన్ని విన్నప్పుడు నీకు విశ్వాసం పెరుగుతుంది. ఇలాగా దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము, నమ్మకము పెరుగుట ద్వారా నీవు దేవుని యొక్క కార్యములను నీ యొక్క జీవితంలో చూడగలుగుతావు. అందుకే దేవుని యొక్క మార్గములను, ఆ వాక్యమును, ఆయన శాసనమును, నిబంధనను అనుసరించి నడుచుట మనకు ఎంతైనా మేలు. అందుకే మనమందరము దానిని అనుసరించి నడుచుకుందాం. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతిరోజు ఈ యొక్క వాక్కును మనము ధ్యానిస్తూనే ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. పగలు రాత్రి కూడా నీవు దానిని ధ్యానించవచ్చు అంట. అందుకే మనము ఇలాంటి వాక్కును చక్కగా ధ్యానించి మన మార్గములన్నీ కూడా దేవుని మార్గములుగా చేసుకొని కృపతోనూ సత్యముతోనూ నిండిన వారుగా మన యొక్క ఈ జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాము. కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడైన గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు అత్యద్భుతమైన రీతిలో కాచి కాపాడి ఉన్నటువంటి దేవుడు మీరు. ఇదిగో తండ్రి, మీరిచ్చిన వాక్కును బట్టి వందనాలు. నూతన దినము నూతన వాక్కుతో ప్రతిరోజు మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరుస్తున్న విధానం అంతటిని బట్టి కూడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో మరి మీరిచ్చిన వాక్కు ప్రకారము మేము నీ యొక్క నిబంధనను, నీ శాసనమును, నీ వాక్కును అనుసరించి నడుచుకునేటట్లు కృప చూపించి, మరి నీ త్రోవలలో ఎల్లప్పుడూ కృపా సత్యములే ఉంటాయి. కాబట్టి అలాంటి త్రోవలోనే మేము ముందుకు సాగేటట్లు ప్రతి ఒక్క శ్రమలో, కష్టములో, బాధలో వాక్యమును ఆధారము చేసుకొని ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో వాటన్నిటినీ జయించి విజయవంతమైనటువంటి విశ్వాస వీరులుగా మేమందరము కూడా నీ నామాన్ని ఘనపరిచేటట్లు మా అందరికీ నీ కృపను విస్తరింపజేసి ఆశీర్వదించి మీ నామాన్ని మా ద్వారా ఘనపరచుకోవాల్సిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.